హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నాకు ఎంతో ఇష్టమైన కాకరకాయ వేపుడు అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఇప్పుడు ఫుల్ సీజన్ అండి, వర్షాలు స్టార్ట్ అయినాయంటే కన్నా ఈ కాకరకాయలు అనేది వస్తాయండి కంపల్సరీ. ఇప్పుడైతే కన్నా ఈ సీజన్ కదండి, చాలా బాగా వచ్చాయండి. రోడ్లపైన బండ్లపైన అమ్ముతున్నారు. ఇవి వచ్చేసి కిలో 220 లాగా అమ్ముతున్నారండి. మా వారైతే తెమ్మని చెప్పాను, అందుకనేసి తీసుకొని వచ్చారండి. ½ కిలో తీసుకొచ్చారండి. నాకైతే చాలా ఇష్టం అండి కాకరకాయ జొన్న రొట్టె అయితే సూపర్ కాంబినేషన్ అండి. అస్సలు తిరిగిపోతుంది అసలు. ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలండి. వీటన్నిటిని ఇవైతే మొత్తం అన్నీ ఒలుచుకోవాలండి. కొంచెం టైం పడుతుంది దీనికేనండి. అన్నీ నీట్గా అయితే ఒలిచేసుకొని బాగా వాటర్ వేసేసి ఒక 2-3 సార్లు కడగాలండి. ఇవి వచ్చేసి నల్లరేగడ్లు కాస్తాయండి. నల్లమట్టి ఉంటుంది కాబట్టి ఎక్కువ బాగా కడుక్కోవాలండి. కడుక్కొని ఈ విధంగా అయితే పెట్టేసుకుని చూడండి, నీట్గా శుభ్రంగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని వచ్చేసి వేయించుకోవాలండి. ఇదైతే 2 విధాలుగా చేయొచ్చండి. కాకరకాయని ఉడకబెట్టి తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే కన్నా ఇలా డైరెక్ట్గా వేయించైనా ఫ్రై చేసేసుకోవచ్చు అండి. ఇందులో ఉండే విత్తనాలండి ఇవి తింటుంటే కారం కురుము అంటుంటే టేస్ట్ అదండి, చాలా బాగుంటుందండి. అస్సలు టేస్ట్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచివండి ఇవి ఆరోగ్యానికి కూడా. షుగర్ పేషెంట్స్కి అయితే చాలా బాగా పనిచేస్తాయండి ఇవి కాకరకాయలు. ఫస్ట్ అయితే నేను ప్యాన్ తీసుకున్నానండి. కడాయి తీసుకొని అందులోనే వేసేసి కొంచెం వేయించుకోవాలండి. మనకంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి వీటిని, కాకరకాయలని. లేదంటే కన్నా ఇలా ఫ్రై చేసుకునే బదులు మీరు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడకబెట్టుకోవచ్చండి. కాకరకాయలు అనేది కొంచెం ఉడకబెట్టైనా తాలింపు వేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ 2 విధాలుగా చేయొచ్చు. 2 టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి కాకరకాయ వేపుడు అనేది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి మాకు అందరికీ ఇవి. ఇలా ఫ్రై చేసేసి పెట్టుకున్నాను చూడండి. ఇవన్నీ తీసేసుకున్నాను. ఈ మాదిరిగా అయితే సరిపోతుంది. నేను ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకున్నానండి. ఇవి మొత్తము వీటిలోకి వచ్చేసి ఎక్కువ మసాలా కూడా ఏం పట్టవండి. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లు చేసేసుకోవచ్చండి కాకరకాయలు అనేది. ఇలాగ వేసిన తర్వాత 2 ఆయిల్ అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అదే కడాయిల్ అండి మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేస్తున్నానండి. మనకు ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసిన తర్వాత హీట్ అయిన తర్వాత వచ్చేసి తాలింపు దినుసులు వేసానండి. అదే మినపప్పు, శనగపప్పు అవి వేసేసి ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఉల్లిపాయలండి, మెయిన్ రీజన్ ఉల్లిపాయలండి. ఎంత ఉల్లిపాయలు వేసుకుంటే అంత బాగుంటుందండి వేపుడు. ఇది చాలా బాగుంటుంది అసలు. ఉల్లిపాయలు కూడా 80% వేగితే చాలండి, ఎక్కువ కూడా వేగకూడదు. అక్కడక్కడ మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి 80% అయితే. ఇలా కాకరకాయలు కొంచెం వేగిన తర్వాత, వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత వచ్చేసి నేను ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసానండి. వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత నేను వచ్చేసి ఇందులోకి కాకరకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి బాగా వేగాయి కదా, ఈ టైంలో ఇలా వేగితే సరిపోతుందండి మనకి. మరి ఎక్కువ కూడా వద్దండి. ఇందులోకి లైట్గా ఇలాగ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. అక్కడక్కడ తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతున్న మనకి బాగుంటుంది. ఇప్పుడు కాకరకాయలు వేసేసానండి. ఈలోపు వచ్చేసి దీంట్లోకి మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఒక సైడ్ అవి వేయించుకుంటూనే నేను వెల్లుల్లిపాయలు అనేది ఒలిచి పెట్టుకున్నానండి. ఇందులోకి వెల్లుల్లిపాయలు మెయిన్ రీజన్ అండి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల బాగుంటుంది ఎక్కువ. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి వేసుకున్నామంటే మనకు బాగా మగ్గుతుందండి. ఈలోపు వచ్చేసి ఇందులోకి వచ్చేసి కారం పట్టేసుకుంటున్నానండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అండి ఎండు కొబ్బరి పొడి వేసాను. కొంచెం వేసానండి నేను. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే తగినంత కారం అండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఇవి. కారం అండి, తగినంత కారం యాడ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలండి ఒక గడ్డలాగా అయితే వేసేసుకున్నానండి. మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. దీన్ని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే గ్రైండ్ చేసేసాను. ఇలా ముద్దలాగా పేస్ట్ లాగా అయిపోయింది. అక్కడక్కడ వెల్లుల్లిపాయలు ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి అలాగే ఉంటే బాగుంటుందండి మనం తినేటప్పుడు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ వేగాయండి ఇవి. కాకరకాయలు కూడా ఆయిల్లో బాగా మగ్గాయి, ఫ్రై లాగా అయ్యాయి చూడండి. ఇలాగైతే మనకు సరిపోతుంది. నేను కొంచెం నోట్లో వేసుకొని చూసాను. ఓకే అండి, బాగా వేగాయి, మగ్గినాయి బాగా. మనకి చేదు అనేది ఉండదండి ఈ టైంలో. ఇలా మగ్గినాయంటే చేదు అనేది ఉండదు అసలు. ఇందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ మనము. అలాగే మగ్గనిచ్చిన తర్వాత పసుపు వేసి కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయ కారము, అది వేసేయాలండి.
వేసేసి మధ్యలో బాగా కారం కూడా ఫ్రై అయ్యి అంత కాసరకాయలకు అంత పట్టేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా కలిపామంటే కనుక సరిపోతుందండి. అంతా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. బాగా మగ్గింది చూడండి. కాసరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. వెల్లుల్లి కారం వేసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇది వచ్చేసి దీని కాంబినేషన్ జొన్న రొట్టె, చపాతీ, రైస్ దేనికైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నేను వచ్చేసి ఎక్కువ శాతం జొన్న రొట్టెనే అండి. మాకు జొన్న రొట్టెతోనే చాలా బాగుంటుందండి. నేనైతే రొట్టె ప్రిపేర్ చేసిన. నన్ను రొట్టె కూడా చాలా మంది అడిగారండి, నువ్వు ఎలా చేస్తావు అనేసి. నేనైతే ఫస్ట్ నేను గట్టి క్లీన్ చేసేసుకుని అందులో జొన్న పిండి వేసేసానండి. జొన్న పిండి వేసేసి వాటర్ వేసేసుకున్నానండి. కొందరు హాట్ వాటర్ వేస్తారు, నేనైతే కూల్ వాటర్తోనే వేసేస్తానండి. చల్లని నీళ్ళు పోసేసుకున్న తర్వాత పిండిని బాగా చపాతి పిండిలాగా పిసికేసుకోవాలండి. మనం ఈ విధంగా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే మనకు జొన్న రొట్టె అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. చాలా ఈజీగా చేయొచ్చండి. చపాతీ కంటే జొన్న రొట్టె ఫాస్ట్ చేసేయచ్చండి మనకు, కానీ అలవాటు అయిపోయిందంటే కన్నా. కానీ నేను తగినంత రొట్టెకి తగినంత పిండి అయితే తీసుకున్నాను చూడండి. ఈ మాదిరిగా ముద్ద అయితే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండి వేసేసుకోవాలి. జొన్న పిండి వేసేసి రొట్టె అయితే నేను గట్టుపైనే కొడతానండి. క్లీన్ చేసేసుకొని గట్టుపైనే కొట్టేసుకుంటాను. నేను ఏ పీట వేసేసుకొని ఇలా గట్టుపైనే కొట్టేస్తానండి. రొట్టె కూడా 2 విధాలుగా చేయొచ్చండి. రేకుల కర్రతో చేయొచ్చు, అలాగే చేతితో కూడా చేయొచ్చండి. నాకు ఎక్కువ శాతం వచ్చేసి చేతితోనే చేస్తాను. ఎప్పుడన్నా సౌండ్ వస్తుంది అన్నారనుకోండి రేకుల కర్రతో రుద్దుతాను. అది కూడా ఎప్పుడన్నా వీడియో అప్లోడ్ చేస్తానులేండి. చూడండి, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు రేకుల కర్రతో కూడా. చూడండి, ఇలా కొడుతూ ఉంటేనే మనకు రొట్టె అనేది సాగుతూ వస్తుందండి. మీకు ఒకవేళ చల్లనీటితో రాకుందంటే వేడి నీళ్ళు వేసుకోండి. జొన్న రొట్టె ఇంకా బాగా సాగుతుందండి పిండి మాత్రం. చూడండి, ఇలా వేసేసాను. నేను 4 రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేతితో తీసేసి పెనం పైన వేసేసి తర్వాత క్లాత్తో వాటర్ అత్తేస్తున్నానండి. ఇలాగ లైట్గా వాటర్ అనేది చేసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మనకు బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు రొట్టె అనేది తిప్పుకోవాలండి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత రొట్టె తిప్పామంటే మన కింద కాలినట్టని అంటుకోకుండా వచ్చేస్తుందండి రొట్టె. చూడండి, ఇలా బాగా వచ్చిందో చూడండి అసలు రొట్టె. అలాగే అన్ని రొట్టెలు ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి. రొట్టెలు ఒక 10 నిమిషాల్లో రొట్టెలు చేసేయచ్చండి. నావైతే రొట్టె అయితే కంప్లీట్ అయిపోయిందండి. అన్ని రొట్టెలు కంప్లీట్ అయిపోయినాయి. చూడండి, రొట్టెలు కూడా పూరిలాగా పొంగుతాయండి. అసలు చాలా బాగా పొంగుతాయండి మనం చేసే విధానాన్ని బట్టి. జొన్న రొట్టె కూడా సాఫ్ట్గా ఉంటుందండి. మా ఇంట్లో సాఫ్ట్ కంటే ఎక్కువ గట్టిగా ఉంటే ఇష్టపడతారండి. అలాగే వేడి వేడి పెన్నం మీద రొట్టె లాస్ట్లో వేసి పెట్టామంటే కనుక గట్టిగా అవుతుంది కదా, ఆ ఒట్టి రొట్టెలే చాలా ఇష్టంగా తింటారండి మా వారైతే కానీ. అందుకనేసి నేను రొట్టెలు చేసేసి అలాగే పెన్నం పైన పెట్టేస్తాను. చూడండి ఎలా పొంగుతుందో అసలు రొట్టె. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి జొన్న రొట్టె. తప్పకుండా ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా కొంచెం చిన్నగా ట్రై చేశారంటే అవి వస్తాయండి. ఫస్ట్ ఒక 4 సార్లు ఇరిగిపోతుంది అది ఎవరికైనా సరే, తర్వాత వచ్చేస్తుంది అదంతా కదే అండి. ఓకే అండి, జొన్న రొట్టె కాసరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. మనకైతే ఈరోజు నైట్ డిన్నర్కి అయితే ఇదేనండి. ఓకేనండి, ఎలా ఉంది కాంబినేషన్? సూపర్ కాంబినేషన్ అండి. మాకైతే ఎంతో ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.